మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ముక్కులో పైపు వేసి ఆక్సిజన్ పైపు వల్ల కట్టి చెప్పలేకపోతుంది. మమ్మీ నాకు పెట్టిందంటే కేక్ ఏం పెట్టిందంటే కేక్ పెట్టిందని చెప్పాడు బాబు. కష్ట నష్టాలు అనేది ప్రతి ఒక్కరికి వస్తాయి. మనం మానవ మాత్రం వాటిని జయించి మన పిల్లల్ని భవిష్యత్తు ముందుకు తీసుకెళ్ళాలి తప్ప మనం ప్రస్తుతం ఏదైతే ఇప్పుడు కల్వకుర్తిలోని తిలక్నగర్లోని నిన్న ప్రసన్న ఆత్మహత్య చేసి వద్ద ఉన్నాము. ప్రస్తుతం మనం బిజినెస్ చూస్తున్నాం. మా మేలు అయితే ఈ పై పోర్షన్ లో ఉండే ప్రసన్న మొత్తం ఈ ఓవరాల్ గా ఈ బిల్డింగ్ లో నలుగురు అయితే రెంట్కి ఉంటారు. ఇది ప్రసన్న ఇల్లు. అయితే నిన్న ఏదైతే ఆత్మహత్య చేసుకున్నప్పుడు మొదటగా వాళ్ళ తమ్ముడు ఈ కిటికీ వద్దకు వచ్చి ఈ కిటికీలో నుంచి వాళ్ళ ఆమెను పిలిస్తే వాళ్ళ చిన్న బాబు అయితే ఇక్కడ గడియ తీసి పడిపోయాడు. ఈ కిటికీ నుంచి ఆయన గమనించి గట్టిగా అరవడంతోనే వీళ్ళు తలుపు తెలిసి వాళ్ళ బాబు వచ్చి తలుపు తెరిచినట్లు తెలుస్తుంది. అయితే ప్రసన్న ఈ నాలుగు పైన ఉండే ప్రసన్న నిన్న ఆత్మహత్య చేసుకునే ముందు పిల్లలకి అయితే కేక్ లోనే విషం ఇచ్చి చంపింది. విషం కలిపి తాను పిల్లలకు తినిపించి తాను కూడా తిన్నదని తెలుస్తుంది. రైతులు అక్కడక్కడే చనిపోయింది. తల్లి మాత్రం ఏదో హాస్పిటల్కి తరచుగా మార్గ మధ్యలో చనిపోయింది. అయితే కుమారుడు మాత్రం చావు మధ్య కొట్టులాడుతున్నాడు. ప్రస్తుతం ఆసుపత్రిలో ప్రైవేట్ ఆసుపత్రిలో కల్వకుర్తిలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. దీనికి సంబంధించి కూడా ఈ ఇంటి సమయంలో అసలు ప్రసన్న ఎలా ఉండేవాళ్ళు, వీళ్ళు సంబంధించి ఇంటి పక్కన వాళ్ళు ఉండేవాళ్ళు అడుగుదాం అన్న. ఇప్పుడు వాస్తవానికి అంటే నేను మీరు జరిగిన సంఘటన బట్టి మీ ఇంటి దగ్గర ఉన్న మీ ఇంటి ముందే ఉన్నారు. అసలు ప్రసన్న అందరితో ఎలా ఉండేది? వాళ్ళందరూ చాలా అన్యోన్యంగా ఉండేవాళ్ళండి. మీ అన్ని కుటుంబాలు కూడా కలిసిమెలిసి అందరం పిల్లలు అందరూ కలిసిమెలిసి ఉండేవాళ్ళం. కాకపోతే ప్రకాష్ రెడ్డి ఈ మధ్య అకాల మరణం హార్ట్ స్ట్రోక్తో మరణించడంతో ఆమె చాలా డిసప్పాయింట్ అయిపోయింది. చాలాసార్లు చెప్పాము, ధైర్యం చెప్పాము మేము, ఏం కాదమ్మా, నీకు చాలా భవిష్యత్తు ఉంది, పిల్లలకు భవిష్యత్తు ఉంది, మంచి రోజులు వస్తాయి. మరణం అనేది ఎవరికైనా కామను. కాకపోతే 4 రోజులు వెనక ముందు జరిగింది అయితే ఆ లోటు ఎవరు ఇంట్లో ఎవరెవరు తండ్రి కూడా ఆమెకు మోరల్గా సపోర్ట్ కోసం ఉన్నారు. ఈమె కాకపోతే ఒక వారం 10 రోజుల క్రితం నుంచి వాళ్ళ తల్లిని తండ్రిని మీరు వెళ్ళిపోండి మీ ఇంటికి, నేనే ఉంటా, మా పిల్లలు మేము ఉంటామని చెప్పి బాగా ప్రెషర్ చేసేది. వాళ్ళు మేము వెళ్ళాము, ఇంకా 10 రోజులైనా ఉంటాం, మాకు ఏం ఇంటికి వెళ్ళి మాత్రం చేసేది నిన్ను కాపాడుకోవడం ముఖ్యం అన్నట్టు వాళ్ళు ఉన్నారు. కాకపోతే వాళ్ళు మా అమ్మ కూడా నిన్న మొన్న మాతో మాట్లాడినప్పుడు చెప్పింది, నన్ను వెళ్ళిపో అని చెప్పి నా కూతురు అంటుంది, తిడుతుంది. అంటే అమ్మా నీ కూతురు కాదు, నీకు తల్లి లాంటిది అనుకో, ఆమె డిప్రెషన్లో ఉంది, ఆ బాధతో నిన్ను అట్లా అంటుంది తప్ప వేరేం కాదు, నువ్వు ఓర్చుకోవాలి, తల్లివి నువ్వు కాపాడుకుంటుండాలని చెప్పి మేము కూడా చెప్పినాం. కాకపోతే నిన్న వాళ్ళని బలవంతంగా వెళ్ళిపో అని చెప్పింది. వాళ్ళు లేదు పని మీద చాలా రోజులు అవుతుంది, వాళ్ళు కూడా వచ్చి మరి వాళ్ళు వెళ్ళారు. నిన్న వాళ్ళు వెళ్ళటం అదనంగా చూసుకుంది. ఆల్రెడీ ఈ అమ్మాయి ఈ ప్రసన్న ప్రిపేర్డ్గా ఉంది, చనిపోవాలని ఎప్పటి నుంచో డిసైడ్ ఉంది. దానివల్లనే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకొని ఆ విషయం అనేది తెప్పించుకోవడం జరిగింది. మీరు ఇక్కడ చూసారంటే నిన్న వచ్చిన తర్వాత ఏమైనా వస్తువు అంటే దేనికి సంబంధించిన విషయం ఏందనేది కూడా చూస్తుంది. ఇక్కడ బాటిల్ ఏమి దొరికిన వాస్తవంగా సార్ నేనైతే లేను ఆ టైంలో. నేను మా మిసెస్ని మా పాపని దింపేసి షాప్ నుంచి తీసుకొచ్చి మధ్యాహ్నం దింపా. నేను మాకు కూడా ఆరోగ్యం బాగాలేదు, అందువల్ల వాళ్ళిద్దరిని ఇంటికాడ దింపి నాకు వేరే పని ఉండటం వల్ల నేను బయటికి వెళ్ళిపోయా. మా పాప ఫోన్ చేసి చెప్పింది నాకు, డాడీ ఇట్లా ఇన్సిడెంట్ జరిగిందని. ఏమైందమ్మా అంటే ఇట్లా వాళ్ళకి పాయిజన్ తీసుకుంటారు అనుకోండి డాడీ, ఆ పాప మాత్రం లేవట్లేదు, నేను పక్కన ఆంటీ ప్రవళిక పక్కన ఆంటీ లేపాము, పరుపు మీద పడుకున్న 2 ఫీట్ల వరకు లేపి ఎత్తి వదిలేసినా కూడా స్పర్శ లేదు. నాకు తెలిసి డాడీ చనిపోయింది ఆ పాప. ఆంటీ మాత్రం కొంచెం స్ప్రోలో ఉంది. మిట్టన్న మాత్రం పేరు అభినవరావు, బాబు పేరు మిట్టు అంటారు. మిట్టన్న మాత్రం కొంచెం స్లోలో ఉండి డాడీ. మిట్టన్న వచ్చి తలుపు తీసిండు, వాళ్ళ మామయ్య వస్తే ఇట్లా హాస్పిటల్కి తీసుకెళ్ళారు డాడీ నువ్వు రా అంటే నేను డైరెక్ట్గా హాస్పిటల్కి వెళ్ళా. ఆల్రెడీ వీళ్ళిద్దరు చనిపోయిన తర్వాత బాబు దగ్గరికి వెళ్ళి చూడటం జరిగింది. నేను వెళ్ళిన టైంలోనే స్థానిక ఎస్ఐ గారు వచ్చారు, వాంగ్మూలం తీసుకుంటున్నారు. బాబు మాట్లాడుతాడు, కాకపోతే ముక్కులో పైపు వేసి ఆక్సిజన్ పైపు వల్ల గట్టిగా చెప్పలేకపోతుండు. మమ్మీ నాకు పెట్టిందంటే కేక్ ఏం పెట్టిందంటే కేక్ పెట్టిందని చెప్పాడు బాబు. తర్వాత మేము అప్పుడు కూడా మా పాప పక్కన వాళ్ళు కూడా చూశారు. చూస్తే ఫుడ్ ఏం దొరకలేదు, అన్ని మంచిగానే ఉన్నాయి. ఫుడ్లో అయితే కాకపోవచ్చు 90%, కేక్లోనే పెట్టుకుంటుంది. బాబు మాత్రం కొంచెం అనారోగ్యంతో ఉండటం నిన్న మొన్న, దానివల్ల ఎక్కువ తినలేదు, కొంచెమే తినడు, వాంటింగ్ అయిందంట.
దానివల్ల వామిటింగ్ అయినప్పుడు అరుపులు కానీ సరౌండింగ్ పక్కన ఉన్నారు, మీ ఇంటి ఫ్యామిలీ వాళ్ళు ఉన్నారు, మీ పిల్లలు ఉన్నారు, వాళ్ళు సరైన అంటే ఇంటికి దగ్గర కదా, వాళ్ళు ఏం శబ్దం చేసినా లోపల వినిపిస్తుంది, ఏమన్నా శబ్దాలు అవడం కానీ అంటే ఏమైనా అరవడం కానీ ఎలాంటిది గమనించలేదు. ఎలాంటిది లేదు సార్. వాస్తవంగా అయితే మా పిల్లలు ఇంకోటి ఏంటంటే సార్, అది ఎక్కువ టైం అయి ఉన్నా డౌట్ వచ్చేది ఎవరికైనా. 20 minutes ముందే అందరు ఇక్కడ మాట్లాడుకొని పోయారు. పక్కన వాళ్ళ పాప వాళ్ళు వీళ్ళ ఇంటికి వస్తే ఆ పాపను కూడా బయటికి పంపించేశారు. అంటే వాళ్ళు నిద్రపోతారేమో అనుకున్నాం. 20 minutes లోపే జరిగింది. ఇంత స్పీడ్గా జరగడానికి కూడా తెప్పించుకున్న ఆన్లైన్లో తెప్పించుకున్నది ఏదైతే ఉందో ఫైజన్, అది చాలా పవర్ఫుల్ అయి ఉంటుంది. 20 minutes లో ఇద్దరు మనుషులు చనిపోవడం అనేది చాలా స్పీడ్ అది. కాకపోతే పాప కొంచెం ఎక్కువ తినడం వల్ల కేకు పాప ముందు మరణించుంటుంది. తర్వాత ఏమిటన్నది బాబుకు కూడా పెట్టింది. కాకపోతే బాబుకి అనారోగ్యమే ఈరోజు కాపాడింది. ఆ బాబు కూడా మంచి కోలుకోవాలా, త్వరగా కోలుకోవాలా అని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. ఆ బాబుకి కూడా భగవంతుడు 100 ఏళ్ళు ఆయుష్ ఇవ్వాలి, మనోధైర్యాన్ని కల్పించాలి. చుట్టుపక్కల ఉండే వాళ్ళు మీతో కలిసిమెలిసి ఉండే వాళ్ళు ఈ రోజు మీతో పాటు లేరు, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఆ బాధ మేము మాటల్లో వర్ణించలేము సార్. అది నిన్నటి నుంచి కూడా తినటానికి కూడా సహించట్లేదు, ప్లస్ నిద్ర కూడా రావట్లేదు సార్. కలిసిమెలిసి తిరిగే వాళ్ళు, కుటుంబం అనేది లేకపోతుంది ఈరోజు. అది చెప్పలేని బాధ సార్. అది మాటల్లో వర్ణించలేం. కానీ ఇలాంటిది ఎవరికి రాకూడదు ఈ రాష్ట్రంలో. ఏ రాష్ట్రంలో అయినా సరే భారతదేశంలో మహిళా అందరికీ నేను చేతులు జోడించి విన్నవించుకునేది ఒకటే, కష్ట నష్టాలు అనేది ప్రతి ఒక్కరికి వస్తాయి. మనం మానవ మాత్రులం, వాటిని జయించి మన పిల్లల్ని భవిష్యత్తు ముందుకు తీసుకెళ్ళాలి తప్ప చనిపోయిన వాళ్ళతో పాటు మనం చనిపోవడం అనేది మూర్ఖమైన చర్య అని నేను భావిస్తున్నా. ప్రతి ఒక్కరికి ప్రభుత్వాలు ఉన్నాయి, మహిళా సంఘాలు ఉన్నాయి. ఇది ఏదైతే ఇంటికాడ పరిస్థితి, ఎవరితో కూడా తను చలమేనుగా ఉండేది, అందరితో కలిసిమెలిసి ఉండేది. తను గత 2 రోజుల కిందటనే ఇది రూమ్ చెల్లించిన అద్దె కూడా వద్దు అంటే కానీ ఫోన్పే ద్వారా ఓనర్కి చెల్లించింది. అందరితో కలిసిమెలిసి ఉండే. అరగంట ముందు ఏదైతే ఇంటికి సంబంధించిన పక్క ఇంటి వాళ్ళు వస్తే కూడా వాళ్ళని తోలించేసి ఏదో కేక్లో విషయం కల్పించి తాను తిని పిల్లలకు తినిపించినట్టు తెలుస్తుంది. మొదట పాప చనిపోయింది, తర్వాత తల్లి చనిపోయింది. బాబు వాళ్ళ మామయ్య వచ్చే వరకు, డోర్ తెరిచే వరకు అకస్మాత్ పరిస్థితిలో పడినాడు. అప్పటికి డోర్ తెరిచి పడిపోయాడు. వెంటనే ఆసుపత్రికి తరలించే ప్రస్తుతం అయితే బాబుకు చికిత్స అందిస్తున్నారు. అయితే ఓవరాల్గా చూసుకుంటే తన భర్త లేడు, తన భర్త ఇక లేడు అన్న చుట్టుపక్కల వాళ్ళతో తన భర్త లేడు అని పదే పదే చెప్పడం, తన భర్త లేని లోటు ఎవరు కూడా చీల్చే లేదు అంటూ కూడా పదే పదే చెప్పడం, తను జీర్ణించుకోలేక కూడా పిల్లలకు అదే తనతో పాటు తన పిల్లలు తీసుకెళ్లి చంపాలని కూడా ముందే డిసైడ్ అయినట్లు తెలుస్తుంది. అయితే తల్లిదండ్రులు ఆమెతో పాటు తల్లిదండ్రులు గత కొన్ని రోజుల నుంచి తల్లిదండ్రులు నిన్న ఊరు వెళ్ళడంతో మొన్న రాత్రి కేక్ లో విషయం కలుపుకొని తిన్నట్టు కూడా ఇది తెలుస్తుంది. కెమెరామెన్ కర్ణాకర్తో మణిప్రసాద్, సుమన్ టీవీ, మహబూబ్ నగర్. ముక్కులో పైపు వేసి ఆక్సిజన్ పైపు వల్ల కట్టి చెప్పలేకపోతుంది. మమ్మీ నాకు పెట్టిందంటే కేక్ ఏం పెట్టిందంటే కేక్ పెట్టిందని చెప్పాడు బాబు. కష్ట నష్టాలు అనేది ప్రతి ఒక్కరికి వస్తాయి. మనం మానవ మాత్రులం, వాటిని జయించి మన పిల్లల్ని భవిష్యత్తు ముందుకు తీసుకెళ్ళాలి తప్ప